వెనిజులా అధ్యక్షుడు మదురోని బంధించిన అమెరికా యుద్ధ నౌక ఇప్పుడు ఇరాన్ వైపు ప్రయాణిస్తుంది. ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతల్లో మరోసారి యుద్ధం దిశగా మలుపులు తిరుగుతున్నాయి. తాజా పరిణామాలు గమనిస్తే ఇరాన్పై పూర్తి స్థాయి సైనిక చర్యకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు స్పష్టమవుతుంది. ఈ క్రమంలోనే ప్రపంచంలోని అతిపెద్ద యుద్ధ నౌకను పశ్చిమాసియాకు తరలించడం సంచలనం రేపుతోంది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించే ఆపరేషన్లో కీలక పాత్ర పోషించిన అమెరికా యుద్ధ నౌక యుఎస్ఎస్ గెరాల్డ్ ఇప్పుడు పశ్చిమాసియా దిశగా పయనమవుతుంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న యుఎస్ అబ్రహం లింకన్ నౌకకు ఇది తోడవనుంది. ఇది పశ్చిమాసియాలో అమెరికా సైనిక బలాన్ని రెట్టింపు చేయడమే కాకుండా ఇరాన్పై ఒత్తిడిని పెంచే వ్యూహంలో భాగంగానే కనిపిస్తుంది. ఒకవైపు చర్చలంటూనే మరోవైపు ఇరాన్ అణు కార్యక్రమంపై కొత్త ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ కఠిన నిబంధనలు విధిస్తున్నారు. ఇటీవల ఒమాన్, ఖత్తర్ వేదికగా అమెరికా మధ్యవర్తులతో ఇరాన్ భద్రతాధికారులు జరిపిన ఉన్నత స్థాయి చర్చలు ఫలప్రదం కాలేదని తెలుస్తుంది. ఇరాన్ తన క్షిపణి వ్యవస్థపై రాజీ పడబోవని స్పష్టం చేయగా అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేస్తేనే శాంతి సాధ్యమని అమెరికా పట్టుబడుతుంది. ఇరాన్ తన మొండి వైఖరిని వీడకపోతే మిడ్ నైట్ హ్యూమర్ వంటి తీవ్రమైన సైనిక పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ గతంలోనే వార్నింగ్ ఇచ్చాడు. F-35 స్టీల్ ఫైటర్లు, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లు సిద్ధంగా ఉన్నాయి. ఇరాన్లోని అంతర్గతంగా జరుగుతున్న నిరసనలు కూడా అమెరికా తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తుంది. ఒప్పందం కుదరకపోతే మాకు భారీ సైనిక శక్తి అవసరమవుతుంది, అందుకే రెండో యుద్ధ నౌకను పంపిస్తున్నామని ట్రంప్ వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతను అద్దం పడుతుంది. ఈ పరిణామాలు కేవలం రెండు దేశాల మధ్య కాకుండా మొత్తం ప్రపంచ శాంతికే ముప్పుగా పరిగణించే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.